యా ఒక మరియమ్మ తల్లి ఆమె పేరు ప్రవీణ్ పగడాల తల్లి మరియమ్మ. ఒక ఆడియో లీక్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్ మెల్లమెల్లగా వచ్చి బయటికి మాట్లాడుతున్నారు. ఫస్ట్లో అయితే ఆయన భార్య జెసికా కావచ్చు, వాళ్ళ పాప కావచ్చు, దాని తర్వాత వాళ్ళ చెల్లెలు శ్రీదేవి కూడా ఎక్కువ మాట్లాడింది. దాని తర్వాత వాళ్ళ అక్క కూడా మాట్లాడింది. వాళ్ళ బ్రదర్ కూడా నిన్న ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు, కిరణ్ పగడాల్. సో వాళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల మీద వస్తున్న ఈ ఈ నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరి మీద కూడా ఇన్ని రోజుల పాటు ఇంత విస్తృతంగా ప్రోగా కానీ నెగిటివ్గా కానీ రావడం అనేది జరగలేదు మనకి. ఎందుకంటే దానికి ఒక కారణం ఏంటంటే ఇతను క్రిస్టియన్ పాస్టర్ కావడము, అతని వీడియోలు ఆల్రెడీ వందల వేల వీడియోలు ఉండడము, అతను కొత్తగా మిగతా క్రిస్టియన్ పాస్టర్లకి ఇతనికి తేడా ఏంటంటే ఇతను అపాలజిస్ట్ అనే ఒక ట్రెడిషన్ క్రిస్టియానిటీలో, అంటే డిబేట్ల ద్వారా మతాన్ని గురించి చెప్పుకోవడం, ఇతర మతాల లోపాలని ఎత్తి చూపడం, ఆ ఇతర మతాల పెద్దలతో డిబేట్లోకి వెళ్ళడం, చర్చలోకి వెళ్ళడం, ఇవన్నీ అపాలజిస్టులు ఎప్పటి నుంచో చేసేవాడు. ఆ మార్గాన్ని ఇతను ఎన్నుకున్నాడు. కొంత చదువుకున్నాడు ఇతను, కొంత పురాణాలు కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఇవన్నీ కూడా చదువుకున్నాడు. దానివల్ల చాలామంది హిందూ ప్రతినిధులతో కూడా ఇతను రక్షణ టీవీ కావచ్చు, మిగతా కొన్ని టీవీల ఛానళ్ళల్లో ఇతను డిబేట్లు చేయడం, ఆ రకంగా ఇతను బాగా ఒక సర్కిల్లో బాగా పాపులర్ అయి ఉండడం ఒకటైతే, ఇతని మరణం అనుమానాస్పదంగా అనిపించడం, 11 గంటల 42 నిమిషాలకి యాక్సిడెంట్ జరగడం, అది ఆ టైంలో ఏదైనా ఎవరైనా కొట్టి చంపేశారు. ఎందుకంటే తనకి ఆల్రెడీ 1 మంత్ ముందు ఒక పోస్ట్ పెట్టాడు, నన్ను చంపేయాలని ఆల్రెడీ ఇది ఫత్వా జారీ అయింది అనేది కూడా పెట్టాడు. నిజానికి చాలామంది పాస్టర్లకి థ్రెట్ ఉంటుంది. ఇవాళ థ్రెట్ అనేవి అందరూ ఇస్తుంటారు. మనకు కూడా మన ఛానల్లో కూడా కింద కామెంట్లలో వేసేస్తాం రా, అది నువ్వు దొరికావంటే అయిపోయి ఇలాగ పెడుతుంటారు. అదేమంటే కామెంట్లు పెట్టడం అంత ఈజీ కాబట్టి అలా పెడతారు. నిజంగా వేసేస్తారని కాదు, వాళ్ళకి ధైర్యం అందరికీ ఉండదు. సో కానీ చాలామంది ఏముందంటే ఆల్రెడీ కత్తి మహేష్ లాంటి వాళ్ళు చనిపోవడం, ఇక్కడ కూడా 2 పాస్టర్లు యాక్సిడెంట్కి గురి కావడం, దీని వెనక ఏదన్నా ఉందా, యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారా అన్న డౌట్లు కొంతమందిలో ఉండడం, ఈ నేపథ్యంలో ప్రవీణ్ ఈ చనిపోయిన పద్ధతి ఇవన్నీ చూస్తే చాలామందికి అనుమానాలు వచ్చాయి. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాడు. వాళ్ళ చెల్లెలు కూడా అక్కడ కొవ్వూరు టోల్గేట్ దగ్గర చిన్నగా వెళ్తున్న, అది మా అన్న కాదని ఆమె చెప్పింది. మా కాళ్ళు అంత పెద్దవిగా ఉండవు, అందవు, మా అన్నకి పొట్టలేదు, అవన్నీ ఆమె కూడా చెప్పింది. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్సే ఇతను మా ప్రవీణ్ కాదు అక్కడ ఉన్నది అనేసరికి ఒక కొత్త నెరేటివ్ వచ్చింది. అంటే ఈయన ఎక్కడో పట్టుకొని చంపేసి ఆయన గెటప్లో వేరే వాళ్ళని పెట్టి చేశారని. ఆ తర్వాత ఏలూరులో వైన్ షాప్లో ఇతని మందు కొనుక్కుంటున్నాడు, బకార్డీ రమ్ము, ఆ విజువల్ వచ్చేసరికి అది కూడా మా అన్న కాదని వాళ్ళు అనడం, మా అన్నకి అలాంటి అలవాటు లేదనడం, చాలా జనం కూడా ఇది వేరే ఫేస్ని ఒక దాన్ని చూపించి ఇతను ఒరిజినల్గా అక్కడ ఉన్నది ఈయన కాదని చెప్పడం, ఇలాగా కొత్త నెరేటివ్ వచ్చేసి ఇది హత్యే అని నిరూపించడానికి ఎక్కువ మంది ట్రై చేయడం అనేది, అంటే హత్య ఆత్మహత్య అదే యాక్సిడెంట్ పక్కన పెడితే ఈ విజువల్స్లో ఉన్నది ప్రవీణ్ కాదు అనేది ఆ నెరేటివ్ ఎక్కువ బయటికి జనాలకి వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ఆపోజిట్గా తెలుగుదేశం మీడియా రంగంలో దిగి ఇతను ఒక తాగుబోతూ బండి నడపడానికి కుదరకుండా పోయినా కూడా ఇతను బండి నడుపుతున్నాడు, అనేక తప్పులు చేశాడు. తాగడం తప్పు కాదు, కానీ తాగి డ్రైవింగ్ చేయడం అనే 2 సార్లు పడినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు వారించి వెళ్ళొద్దు మీరు, ఇలాగా హెడ్లైట్ పగిలిపోయిందని చెప్పినా కూడా వెళ్ళడం, ఇవన్నీ అతను చేసిన తప్పులు అన్న యాంగిల్లో అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ఇది తీసుకొచ్చారు. దీంతో హిందూ మత పెద్దలు కావచ్చు, కొంతమంది హిందూ సపోర్టర్సు, హిందుత్వవాదులు రంగంలో దిగి ఇతన్ని బ్యాడ్గా ప్రచారం చేయడం వాళ్ళు మొదలుపెట్టారు. రామన్నది, దాని తర్వాత వాళ్ళ తమ్ముడు కిరణ్ పగడాల, అతను ఇదే మాట చెప్పాడు. దీన్ని దయచేసి కమ్యూనల్గానో రాజకీయంగానో వాడుకోవద్దని అని కూడా ఆయన అన్నాడు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు కమ్యూనల్గానూ గొడవలు అవుతున్నాయి, తర్వాత ఏమో పొలిటికల్గా కూడా ఇది వైసీపీ తెలుగుదేశం మధ్య ఇష్యూ లాగా మారిపోయింది. సో ఈ యాంగిల్లో ఇప్పుడు మరియమ్మ అంటే వీళ్ళ తల్లి ఆడియో కాల్ లీక్ అయింది.
అది ఆశా వర్కర్, కడపలో ఉండే ఆశా వర్కర్ ఒక మహిళ, ఆమె పేరు దేవి. ఆమె మరియమ్మకి కాల్ చేసింది. నిజానికి మరియమ్మ ఈ ఆడియోలో ఏమీ మాట్లాడట్లేదు. మరియమ్మ ఏందంటే దాంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే గత 10 రోజుల నుంచి మరియమ్మ తీవ్ర జ్వరంతో బాధలో ఉంది. కన్న కొడుకు ఆ ఏజ్లో చనిపోయినప్పుడు కన్న తల్లికి ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. దీనివల్ల ఆ ఆడియో బయట రావడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే మరియమ్మ అనే తల్లి పేరు మరియమ్మ అని, ఆమె చాలా తీవ్ర దుఃఖంలో ఉందని, ఆమె పరామర్శించడానికి కూడా ఎవరి కాల్స్ తీయట్లేదని. బట్ ఈ ఆశా వర్కరు ఆమెతో బలవంతంగా మాట్లాడి ఆమెకు కొంత ఊరట కలిగించడానికి ఈమె మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో ఆశా వర్కర్ ఏం చెప్తుందంటే 10 రోజులకు ముందు, అంటే ఆయన చనిపోకముందు నాకు బాగలేదంటే కూడా వచ్చి చూసి వెళ్ళాడు, అంత మంచివాడు, నేను జీర్ణించుకోలేకపోయినాను, నువ్వెంత బాధపడుతున్నావు, నేను పరామర్శిద్దాం అనుకున్నాను అని ఇంకెవరో కూడా మాట్లాడతారంటే ఈమె వద్దులే అని చెప్తుంది. నాకు మాట్లాడే ఇది లేదు అని చెప్తుంది. ఖచ్చితంగా ఒక్కోసారి ఏంటంటే గ్రీఫ్ ఉన్నప్పుడు వాళ్ళని అలా కాసేపు వదిలేయడం కూడా ఇంపార్టెంట్. ఎవరంటే